ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధైర్యం, సాహసం మరియు నాయకత్వానికి మరో పేరు మేషరాశి. ఇది కేవలం ఒక రాశి పేరు కాదు, ఇది ఒక స్వభావం, ఒక శక్తి, ఒక యోధుడి మనస్తత్వం. జనవరి 2026 కొత్త సంవత్సరం ప్రారంభం. కానీ మేషరాశివారికి ఇది సాధారణ ఆరంభం కాదు. ఈ నెల మీ జీవితానికి పూర్తిగా కొత్త దిశను చూపించే అత్యంత కీలకమైన మలుపు. మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు రావడమే కాదు, మీ భవిష్యత్తు దారిని కూడా ఈ నెల నిర్ణయించబోతోంది. కొత్త సంవత్సరం మొదటి నెలలోనే మీ జీవిత వేగాన్ని 100 రెట్లు పెంచడానికి గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇప్పటివరకు నెమ్మదిగా నడిచినా జనవరి నుంచి మీ అడుగులు వేగం పుంజుకుంటాయి. మీ పాలకుడు, గ్రహాల అధిపతి అయిన కుజదేవుడు ఈ నెలలో మీకు అపారమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఈ శక్తి మీ శరీరంలోనే కాదు, మీ ఆలోచనల్లో, మీ మాటల్లో, మీ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చేయగలననే నమ్మకం మీలో బలంగా పుడుతుంది. ఒకవైపు మిమ్మల్ని విజయ శిఖరానికి తీసుకెళ్లగల మహారాజయోగం మీ జీవితంలో ప్రవేశిస్తోంది. మీరు ఊహించని స్థాయిలో గుర్తింపు, పేరు, గౌరవం దక్కే అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు మీ సహనాన్ని, మీ నియంత్రణను పరీక్షించే అగ్ని పరీక్ష కూడా ఎదురవుతోంది. ఈ రెండు జనవరి నెలలో మీ జీవితంలో ఒకేసారి ప్రవేశించబోతున్నాయి. అదే ఈ నెల ప్రత్యేకత. అదే ఈ నెల సవాలు. అసలు ఆ యోగమేమిటి? ఆ అగ్నిపరీక్ష ఏమిటి? ఈ నెల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపించబోతోంది. ఆ పూర్తి భవిష్యత్తును తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. అలాగే జై హనుమాన్తో వ్యాఖ్యానించండి. ఇది మీకు మానసిక బలం కూడా ఇస్తుంది. మేషరాశి అధిపతి అంగారక గ్రహమంటే బలం, ధైర్యం మరియు దూకుడు. జనవరి 2026లో మీ పాలకుడు బలమైన స్థితిలో ఉండటంతో మీరు నాయకత్వ లక్షణాలతో నిండిపోతారు. మీరు ఎవరి వెనుక నడిచే వ్యక్తి కాదు, మీరు దారిని చూపించే వ్యక్తిగా మారతారు. ఏదైనా సాధించగల ఆత్మవిశ్వాసం మీలో ఉప్పొంగుతుంది. ఇది కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, జ్ఞానం పెరగడానికి, సంపద సాధించడానికి కూడా ద్వారాలు తెరచుకునే కాలం ఇది. సంపదకు అధిపతి అయిన గురుభగవాన్ మీ సంపద స్థానంపై తన శుభదృష్టిని వేస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభంలోనే డబ్బు పరంగా మీరు ఊహించిన విషయాలు నిజం కావడానికి ఇది స్పష్టమైన సంకేతం. మీరు చేసిన కష్టానికి సరైన విలువ లభిస్తుంది. కర్మ మరియు న్యాయానికి దేవుడైన శనిమహారాజు మీ లాభస్థితిలో స్థిరంగా కూర్చొని మీరు చేసే ప్రతి ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. ఆలస్యమైన న్యాయం తప్పకుండా జరుగుతుందనే నమ్మకం మీకు కలుగుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే జనవరి 2026లో గ్రహాల సైన్యం మీ వెనుక నిలబడి ఉంది. మీరు ఒంటరిగా లేరు. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే ఈ నెల మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది. కానీ నేను ముందే చెప్పినట్టే అగ్ని పరీక్ష కూడా ఉంది. దాని గురించి మనం కొద్దిసేపట్లో తెలుసుకుంటాం. ముందుగా మీ జీవితంలోని వివిధ రంగాల్లో వచ్చే సానుకూల మార్పులను చూద్దాం. మేషరాశివారికి పనే దేవుడు. పని చేసిన చోటే మీరు మీ గుర్తింపును నిర్మించుకుంటారు. జనవరి నెలలో మీ వేగాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఉద్యోగంలో ఉంటే కొత్త సంవత్సరం మొదటి నెలలోనే మీ పనితీరు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మీరు బాధ్యతలు తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు, నాయకత్వం వహిస్తారు. కష్టమైన ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి ఉన్నతాధికారుల దృష్టిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు. వారు మిమ్మల్ని ఒక బాస్లా గౌరవించడం ప్రారంభిస్తారు. ఆఫీసులో మీరు యాక్షన్ హీరోలా కనిపిస్తారు. గత సంవత్సరం మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలించబోతోంది. కొంతమందికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా బాధ్యతాయుతమైన స్థానానికి బదిలీ జనవరిలోనే సాధ్యమవుతుంది. మీ నాయకత్వ లక్షణాల వల్ల పెద్ద బృఢానికి అధిపతిగా నియమించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ కెరియర్లో ఒక కీలకమైన అడుగు. వ్యాపారం చేసే మేషరాశివారికి కొత్త సంవత్సరం ఆరంభంలోనే ధైర్యంగా ముందుకు సాగాల్సిన సమయం. మీరు తీసుకునే రిస్కులు జనవరి 2026లో భారీ లాభాలను తెస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ యంత్రాలు లేదా క్రీడలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు మీ ఎదుట వస్తాయి. సంతకం చేయడానికి ఇది అనుకూల సమయం.
కెరియర్ పరంగా జనవరి నెల మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఉంది. మీ వేగం మీ సహచరులను చికాకు పెట్టవచ్చు. మితిమీరిన నమ్మకంతో ఇతరుల మాటలను పూర్తిగా విస్మరించవద్దు. మీ దూకుడు మాటలు అనవసర వివాదాలకు దారితీయవచ్చు. ఈ చోట కొంచెం సంయమనం అవసరం. జనవరి 2వ వారం తర్వాత బృహస్పతి మరియు శని యొక్క మిశ్రమ ప్రభావం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుంది. నగదు ప్రవాహం మెరుగుపడుతుంది. గతంలో భూమి లేదా ఆస్తిలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల దిశగా కదులుతాయి. పాత అడ్డులను తీర్చడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థికంగా మీరు ఊపిరి పీల్చుకునే స్థితికి చేరుకుంటారు. మీ పాలకుడు అంగారక గ్రహమంటే వాహనం. అవును, జనవరి 2026లో మీ కొత్త వాహనం కొనాలనే కల నెరవేరే అవకాశం ఉంది. ప్రభుత్వ పని లేదా చట్టబద్ధమైన ప్రక్రియల ద్వారా అది ఈ నెలలోనే మీ చేతిలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో ఒక ప్రత్యేక నోటుంది. డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కుజగ్రహ ప్రభావం వల్ల ఖరీదైన విలాసవంతమైన వస్తువులపై మీరు అధికంగా ఖర్చు చేయవచ్చు. పెట్టుబడి పెట్టండి, కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీ శుక్రుని ప్రభావం వల్ల జనవరి నెలలో మీ ఆకర్షణ మరింత పెరుగుతుంది. మీ మాటల్లో, మీ నడవడిలో ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ కనిపిస్తుంది. రాశిచక్రం ప్రభావంతో ఈ నెలలో కుజగ్రహం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధంలో అభిరుచి పెరుగుతుంది. కాని మీ దూకుడు స్వభావం, చిన్న విషయాన్ని పెద్దదిగా చేయాలనే అలవాటు తగాదాలకు కారణమవుతుంది. ప్రేమలో ఓపిక చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఒంటరిగా ఉన్నవారికి మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ సంబంధం చాలా వేగంగా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. వివాహితులకు జనవరి నెలలో కుటుంబ సంతోషం ఉంటుంది. భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కాని పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. కోపం చూపిస్తే సంబంధంలో దూరం పెరగవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆస్తి లేదా చిన్న మాటల కారణంగా తోడుబుట్టువులతో వాదనలు జరగవచ్చు. విద్యార్థులతో మరియు చిన్నవారితో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండడం చాలా అవసరం. అద్భుతమైన శక్తి మరియు ఏకాగ్రత ఈ నెలలో మీలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి లేదా శారీరక పరీక్షలు ఎదుర్కొనేవారికి ఇది ఒక వరంలా మారుతుంది. మీ శరీరం మరియు మనస్సు రెండూ ఒకే దిశలో పనిచేస్తాయి. మీరు పెట్టే ప్రతి ప్రయత్నం ఫలించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు 100% విజయం సాధిస్తారు అనే భావన మీలో ధైర్యాన్ని నింపుతుంది. మీ జ్ఞాపకశక్తి పదునుగా మారి మీరు చదివినది, చూసినది, విన్నది చాలా త్వరగా గుర్తుండిపోతుంది. విషయాలను లోతుగా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఇప్పటివరకు ప్రతిదీ అద్భుతంగా ఉంది కదా అని మీకే మీరే అనిపించే స్థితికి మీరు చేరుకుంటారు. విజయం, డబ్బు, శక్తి ప్రతిదీ మీదే ఉన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తాయి. మరియు జీవితంలో మీరు గెలుస్తున్నాననే భావన మరింత బలపడుతుంది. కాని నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక అగ్నిపరీక్ష మీకోసం వేచి ఉంది. మరియు ఇదే ఈ నెలలో అత్యంత ప్రతికూల విషయం కావడంతో దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ నెలలో మీ పాలకుడు కుజుడి బలమైన స్థానం మరియు రాహువు యొక్క పరోక్ష ప్రభావంతో పాటు పనిచేయడం వల్ల మీ జీవితంలో అధిక కోపం, తొందరపాటు నిర్ణయాలు మరియు నియంత్రణలేని భావోద్వేగాల చీకటి నీడమడే అవకాశం ఉంది. విచిత్రంగా మీరు సాధిస్తున్న విజయం మీకే శత్రువుగా మారవచ్చు. నన్ను ఎవరు ఎదుర్కోగలరు అనే భావన మీలో మెల్లగా పెరిగి నేను సరిగ్గా చేశాను అనే అహంకారం మీ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. మేషం, మీ గొప్పతనం, బలం, మీ ధైర్యం మరియు వేగమైనప్పటికీ ఈ నెలలో అదే వేగం మీ శత్రువవుతుంది. ఎందుకంటే ఆలోచించకుండా ముందుకు వెళ్లే స్వభావం ప్రమాదాన్ని తెస్తుంది. ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా, రోడ్డుపై అయినా చిన్న విషయాలకే మీరు సహనం కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. వాహనం నడుపుతున్నప్పుడు కూడా మీ కోపం అదుపులో ఉండకపోవడం వల్ల తొందరపాటు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. మరియు ఇదే ఈ నెల మీ మార్గంలో ప్రధాన హెచ్చరిక. కోపంతో లేదా తొందరపాటుతో తీసుకునే ఒక్క నిర్ణయం మీరు సంవత్సరాలుగా సంపాదించిన గౌరవం, పేరు మరియు విజయాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగలదని గుర్తుంచుకోవాలి. అదనంగా కుజుడు రక్తం మరియు వేడిని ఉత్పత్తి చేసే గ్రహం కావడంతో అధిక కోపం కారణంగా రక్తపోటు, తలనొప్పి లేదా వేడి సంబంధిత వ్యాధులు,
చర్మ అలర్జీలు మరియు కడుపు మంట వంటి సమస్యలు అనుభవించే అవకాశం ఉంది. అందుకే వాహనం నడుపుతున్నప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. అయినప్పటికీ ఈ అగ్నికి భయపడవద్దు, ఎందుకంటే ఇది మిమ్మల్ని కూల్చడానికి కాదు, మీ నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి వచ్చిన పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో గెలవడానికి మీ ధైర్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలి, కాని దాన్ని నియంత్రణతో కడిపి ఉపయోగించాలి. హనుమంతుడి మాత్రమే మీ కోపాన్ని మరియు తొందరపాటును నియంత్రించగలడు అని విశ్వసింతో ముందుకు సాగాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఎందుకంటే అది మీ మనసుకు స్థిరత్వాన్నిస్తుంది. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించండి, తద్వారా మీలోని అధిక వేడి మరియు అశాంతి తగ్గుతుంది. ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి మరియు కోపంలో మీ అదనపు శక్తిని వృధా చేయకుండా సకారాత్మక దిశలో మలచుకోండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి, లేదా జాగింగ్ చెయ్యండి, లేదా యోగ చెయ్యండి, ఎందుకంటే ఇది మీ శరీరాన్ని బలపరచడమే కాకుండా మీ మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది. ప్రతిరోజూ 10 నిమిషాలు శీతలి లేదా చంద్రభేది ప్రాణాయామం చేయండి, ఇది మీ శరీరంలోని అధిక వేడిని తగ్గించి మీ మనస్సును చల్లబరుస్తుంది. మంగళవారంనాడు పప్పు లేదా తీపి స్నాక్స్ వంటి ఎరుపురంగు వస్తువులను దానం చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం సమతుల్యమవుతుంది. కాబట్టి మేషరాశి, ఈ జనవరి 2026 మీ బలం మరియు సహనానికి పరీక్ష. ఒకవైపు మీరు మీ కెరియర్లో గొప్ప విజయం సాధిస్తారు, ఆర్థిక వృద్ధి మరియు శక్తి మీదే ఉంటుంది, మరియు మీ ధైర్యంతో మీరు ప్రపంచాన్ని జయించే స్థితిలో ఉంటారు. మరోవైపు మీ స్వంత కోపం, తొందరపాటు మరియు అహంకారానికి అగ్నిపరీక్ష. మీరు ఒక పోరాట యోధుడు, కాబట్టి నేను ఇచ్చిన పరిష్కారాలను నిజాయితీగా అనుసరించండి. మీ కోపాన్ని నియంత్రించుకుని మీ శక్తిని సరైన మార్గంలో ఉపయోగిస్తే మీరు ఈ సవాలును విజయవంతంగా అధిగమించి ఈ సంవత్సరం నిజమైన విజేతగా ముగుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమో దుర్గాదేవ్యై నమః అని కామెంట్ చేయండి. మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.